ఎందుకు ప్రశ్నించమంటే నువ్వు అడిగిందంతా నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని, నీచమని, రాజకీయ దివాళాకోరుతనమని, చౌకబారు ఎత్తుగడని ఈ సందర్భంగా చెబుతున్నాను. అంతేకాదు మరొకటి కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి, మీరెన్ని బురదల్లినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటుకోదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సుమారుగా కొన్ని వందల దేవాలయాలు నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దేవాలయంలోనూ పూజారులకు సక్రమంగా పారితోషికాన్ని అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దేవాలయంలోనూ దీపారాజన వెలిగించింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎంత మతాన్ని అడ్డం పెట్టుకొని మీరు బురద జల్లినా అంటుకోదనే విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాదు వ్యక్తిత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతుడు, మీలాగా వేషాలు వేసే మనిషి కాదు. అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి రకరకాల వేషాలు వేసే వ్యక్తి కాదు. మనస వాచ కర్మణ ధర్మాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని కాపాడుతాడు, పాటిస్తాడు. ఆయన హయాంలోని ఈ రాష్ట్రంలో అన్ని ధార్మికతలు బ్రహ్మాండంగా జరిగాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పనిగట్టుకొని ఈ రోజుకొక వేషాలు వేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు బురదజల్లే కార్యక్రమాన్ని చేయటం చాలా దురదృష్టకరమని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అడగని చెబుతాను. ఎవరు అడుగుతారు? నువ్వు అడుగుతావా, ఆయన అడుగుతాడా? అడగని, అడిగితే చెప్తాను. అడిగితే సాక్ష్యాధారాలతో కూడా చెప్తాను. అడిగితే ఆయన అడగమను, సాక్ష్యాధారాలతో కూడా చెప్తాను. నేను దాని జోలికి వెళ్ళటం లేదు. ఆయన సనాతన ధర్మాన్ని కాపాడటం కాదు ఆయనకి కావలసింది. ఆయనకి చంద్రబాబు ధర్మాన్ని కాపాడటమే ఆయన ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ దెబ్బతింటే వాటి గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. నేను తొందరపడొద్దు. ఇవాళ దీని వరకు నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లేటటువంటి ఒక వికృతమైన కీడని చంద్రబాబు ఆడమంటే ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్. అన్నీ వదిలేసి, సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేశాడు. ఏమనుకుంటారో జనం ఏమనుకుంటారో లేదు. తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు. ఏది పడితే అది మాట్లాడతాడు. రామ ఏమన్నా అర్థం ఉందా? మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా? ఒకసారి అది మాట్లాడతాడు, ఒకసారి ఇది మాట్లాడతాడు, ఒకసారి దిష్టి అంటాడు, ఒకసారి అది అంటాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ అనండి, గందరగోళం ఏమీ లేదు. ఆయన చెబుతాడు, ఈయన మాట్లాడతాడు. అందుకని నీకు బుర్ర నీ బుర్ర ఉపయోగించడం మానేశావు. నీ బుర్ర స్విచ్ ఆఫ్ చేశావు. చంద్రబాబు బుర్ర స్విచ్ ఆన్ అయింది. చంద్రబాబు బుర్ర ప్రకారం నేను నడుస్తుంది. లోకేష్ కన్నా మరీ ఘోరంగా తయారయ్యావు నువ్వు. లోకేష్ ఒక పెద్ద ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అంటే నేను అంతకన్నా ఇన్మెచ్యూర్డ్ని అంటున్నావు మాట్లాడితే. ఇట్లాంటి మాటలు మాట్లాడి అక్కడికి వెళ్ళి దిష్టి అంటావు. అరే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడే కాదు ఇన్మెచ్యూర్డు, అంతకన్నా ఇన్మెచ్యూర్డ్ నేను ఉన్నానని చెప్తున్నాను. నువ్వు అంతకన్నా ఏమని చెప్పు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏం మాట్లాడతావు ఎవరికి అర్థం కాదు. ఒక మాట మాట్లాడతావు, అది గందరగోళమైన పరిస్థితి తీసుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంతసేపు మాట్లాడితే దానిలో ఏమీ పట్టుకోరా, ఇది ఒకటి పట్టుకుంటారు. దీనిలో అన్ని అడిగినాడికి సమాధానం చెప్పాయా పవన్ కళ్యాణ్ అంటే ఆడికి ఏ సమాధానం. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఒక పంట సరిగ్గా పండిందా? పంటకు ఇన్సూరెన్స్ ఉన్నాయా? పండిన పంటకు అసలు గిట్టుబాటు ధర ఉందా? ఎంత దుర్మార్గం. రైతుల దగ్గర నుంచి ఇది ప్యాడీ కొంటున్నారా? రోడ్డు మీద పెట్టుకుని కాసుకుంటున్నారు. అది పౌర సరఫరా శాఖ నీ శాఖే అంటే, నీ శాఖ అంటే నువ్వు నీ పార్టీకి ఇచ్చిన శాఖ, దాని మీద దృష్టి పెట్టవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటమే మీ పని. జగన్మోహన్ రెడ్డి గారి భయం మీకు, అంతే. ఇది నువ్వు అసలు ఇవాళ అట్లా మాట్లాడేవాడు, రేపు అది నిన్ను అట్లా మాట్లాడేది అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ?
రేపు నా అట్లా మాట్లాడాడు. రేపు ఈసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఆయన గుంటూరు వచ్చాడు కదా, అడగండి. ధర్మమేనా అని అడుగు. ధర్మమేనా మీరు అడగండి. నేను చెప్పాల్సిన ప్రశ్న కాదు, మీరు అడగాల్సింది గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వారిని అడగాలి. హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసమే ఈ మధ్యనే పుట్టాడు. అంతకుముందు ఆయన ఎప్పుడో పుట్టాడు, కానీ ఈ మధ్య ఇది పుట్టాడు. అంతకుముందేమో బ్యాప్టిజం తీసుకున్నానన్నాడు. అంతకుముందేమో మా నాన్న హేతువాది అన్నాడు. అంతకుముందేమో అసలు నేను చదువీరా అన్నాడు. అడవుల్లోకి వెళ్తే గాని ఆ రాజ్యం రాదన్నాడు, తుపాకి గొట్టం ద్వారానే అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు ఏం తెలియదు బాబు, నీకు దండం పెడతాను. ఆయన ఇప్పుడు వీళ్ళు మాట్లాడా, మన దాని మీద నిలబడతానికి గ్యారంటీ లేదు. అది ఎవరిది? ఐ డోంట్ కామెంట్ ఆన్ హిస్ క్రాఫ్ ఆర్ షర్ట్. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో రకరకాల వేషాలు వేస్తున్నాడు, సినిమాల్లో కూడా రకరకాల వేషాలు వేస్తాడు. కాబట్టి ఇప్పుడు అది ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా షూటింగ్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా క్రాపు గ్రీపు చేసుకుంటున్నారు తప్ప దాన్ని ఏం తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే దానికి తగ్గట్టుగా షేప్ కోసం అదే వేషంలో ఉంటాడు. ఆ ఉస్తాద్కు సంబంధించి ఉంటుంది. ఆయన శివన్ సినిమానో మరి అన్నాడు. మరి కొత్తగా ఏమైనా కాల్ షీట్లు ఇచ్చాడేమో నాకు తెలియదు. ఆయన ఒక ప్రముఖ చలనచిత్ర నటుడు. ప్రముఖ చలనచిత్ర నటుడుగా ఆయన ఎన్నో వేషాలు వేశాడు. అంతకన్నా ఎక్కువ వేషాలు ఇప్పుడు వేస్తున్నాడు. అది మనం గమనించాల్సింది. సినిమాల్లో వేసిన వేషాల కన్నా రాజకీయంలో చాలా వేషాలు వేస్తున్నాడు. ఇది ప్రమాదకరమైంది. సినిమాల్లో వేషాలు వేస్తే వీళ్ళు వేస్తారు, ఇక్కడ వేషాలు వేస్తే వీళ్ళు లేరు. సమయం వచ్చినప్పుడు వాతలు వేస్తారు. అది ఏంటిది నాకు అర్థం కాదా? రేషన్ బియ్యం స్వామి, నేను ఇంతకు ముందు కూడా చెప్పా, మళ్ళా చెబుతున్నా. రేషన్ బియ్యం విషయంలో పవన్ కళ్యాణ్ గారు షిప్ను సీజ్ చేశారు. మీ అందరికి గుర్తుంది. అది సీజ్ కాలేదు. ఈ రాష్ట్రంలో పీడిఎస్ రైస్ టోటల్గా దళారుల చేతులకు వెళ్ళిపోయింది, పేదలకు వెళ్ళలేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా ఉంది. ఆయన దీని గురించి అడగడు, పట్టించుకోడు. ఎందుకంటే ఆయన అడిగిందల్లా చంద్రబాబు ఇస్తున్నాడు కాబట్టి. ఇది నా సమాధానం. ఎక్కడన్నా అసలు పీడిఎస్ రైస్ అన్యాయం, అక్రమం. కాకినాడ రేవంతా కూడా పీడిఎస్ రైస్కి ఎగుమతి అవుతుందని ప్రగల్భాలు పలికారే ఉప ముఖ్యమంత్రి గారును ఆయన మనోహర్ గారును. ఏమైంది ఇప్పుడు? పీడిఎస్ రైస్ ఆగిందా? ఎమ్మెల్యేలు కొట్టే కొట్టు ఎమ్మెల్యేలు కొడుతున్నారు, మంత్రి కొట్టే కొట్టు మంత్రి కొడుతున్నాడు, లోకేష్ కొట్టే కొట్టు లోకేష్ కొడుతున్నాడు, చంద్రబాబు కొట్టే కొట్టు చంద్రబాబు కొడుతున్నాడు. అన్ని దేశాలకు ఎగుమతి పుష్కలంగా జరుగుతుంది. దళారులు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, వ్యాపారస్తులు బాగా డబ్బులు సంపాదించుకున్నారు. సంపాదించుకున్న దానిలో నీకు కాస్తి నాకు కాస్తి, ఇంతే. ఓకే.